హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్లీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు ఎంతో రుచికరమైన సాంబార్ తయారీ విధానం చూద్దాం రండి. త్వరగా అయిపోతుంది. మా సిస్టర్ చేస్తుంది, చూద్దాం రండి. ఈరోజు మేము సాంబార్ తయారు చేస్తున్నాము. సాంబార్ తయారీకి కావలసిన పదార్థాలు: కందిపప్పు, ములక్కాడలు, దొండకాయ, క్యారెట్, టమాటా, దోసకాయ, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి, తగినంత పప్పుకు తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. సాల్ట్, కారం. ఆయిల్ బాగా వేడయ్యాక ఇవి ఎండుమిర్చి, వెల్లుల్లిపై తాలింపు దినుసులు. ఫస్ట్ వెల్లుల్లి వేయాలి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత తాలింపు దినుసులు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోండి, 2 రెమ్మలు. ఇది కొంచెం వేగేదాకా కలపాలి. తర్వాత మిగతా కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని కూరగాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, దొండకాయ, క్యారెట్, దోసకాయ. ఇవన్నీ వేగాక లాస్ట్లో ఒక 5 మినిట్స్ ముందు టమాటా వేసుకుంటాము. ఎందుకంటే టమాటా త్వరగా మగ్గుతుంది కాబట్టి టమాటా వేయచ్చు. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గడానికి లైట్గా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు మగ్గుతాయి. తర్వాత టమాటా వేసుకో. టమాటా వేసుకొని ఒకసారి తిప్పుకొని ఈ ముక్కలు మగ్గడానికి మూత పెట్టేద్దాం. ఇవి కొంచెం మగ్గాక అప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టిన పప్పులో వాటర్ పోసి చింతపండు రసం వేసి పప్పు కలిపి పెట్టాము, అవి పోసుకోవాలి. ఇవి అన్ని రకాల కూరగాయ ముక్కలన్నీ ఒక 40% మగ్గాక ఇప్పుడు పప్పులో చింతపండు రసం అన్నీ కలిపి పెట్టుకున్నాము, అది పోయాలి. ఇప్పుడు దీంతో పాటు మేము ఆల్రెడీ ములక్కాయ ముక్కలు ఉడకబెట్టి పెట్టుకున్నాము, అవి కూడా కలపాలి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీని బట్టి మీరు కావాలంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు. చిక్కగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఇంకా పలుచగా ఇష్టపడే వాళ్ళు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేయాలి. ఈ సాంబారు ఒక 15 మినిట్స్ మరిగాక మనం సాంబార్ పౌడర్ కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు సాంబార్ తొర్లుతుందండి. ఈ టైంలో కొత్తిమీర వేసుకొని తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కాగనివ్వాలండి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ రెడీ అయింది. మనం ఫైనల్గా సాంబార్ పౌడర్ వేద్దాం. మేమైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తాం. ఓకే బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.